రాత్రికాలపు ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను కనికరించు దేవుడవు, కరుణా కటాక్షములనిచ్చు దేవుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు తండ్రి, దీర్ఘశాంతుడవు దేవా, విడిపించే దేవుడవు, రక్షించు వాడవు, స్వస్థపరచు దేవుడవు, బాగు చేసే తండ్రివి దేవా, నెమ్మదినిచ్చే దేవుడవు, మా దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం దయచేసే దేవుడవు. మరి ముఖ్యంగా మా పాపం నుండి దోషముల నుండి మమ్మను విడిపించినారు. నిత్య నరకం నుండి పాపపు బ్రతుకు నుండి మమ్మను కాపాడినారు. మరణం నుండి దాసత్వం నుండి రక్షించినారు దేవా. అయ్యా, ఆ కలవరి శిలువలో మాకు బదులుగా మీరు మరణించారు దేవా. మృత్యుంజయునిగా సజీవునిగా లేచి గొప్ప విజయాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి. అయ్యా, మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి, శిలువ త్యాగాన్ని బట్టి, ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. మమ్మను క్షమించండి తండ్రి. మా హృదయంలో పాపాన్ని తొలగించుకొని మీ పరిశుద్ధ రక్తం ద్వారా కడుగుకొని ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా, యథార్థవంతులంగా, నీతిమంతులంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా ప్రియులు ఏ పనులలో, ఎలాంటి ప్రయత్నాలలో అపజయాల పాలయ్యారో అట్టి వారందరినీ మీరు ఆదరించండి దేవా. మరొక అవకాశాన్ని, చక్కటి సమయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీరే వాటన్నిటిలో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. వారి పట్ల మీరే అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎన్నో సమస్యలు, కష్టాలు, శ్రమలను బట్టి బిడ్డలు కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా. రకరకాల అక్కరలు, కొరతల మధ్య నలిగిపోతున్నారు తండ్రి. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా సమస్యలను వినడానికి, వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మా కష్టాలన్నిటినీ మీ పాదాల చెంత ఉంచుతున్నాం ప్రవ్వా. నీ కనికరమును బట్టి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కష్టం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎవరైతే వారి కష్టాలను, వారి సమస్యలను, కొరతలను, వారికి జరిగిన అన్యాయాలను, వారు ఎదుర్కొన్న నిందలను, అవమానాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. వారి కన్నీటిని, దుఃఖాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దుఃఖమునకు ప్రతిగా ఆనందమును దయచేసే దేవుడవు. తగిన సమయంలో నీవు మమ్మను హెచ్చించి ఆశీర్వదించే దేవుడవు. మీ యొక్క దీవెనలతో మేమందరము పొంగి పొర్లునట్లుగా సహాయం చెయ్యండి తండ్రి. నిత్యము మీ వాక్యాన్ని చదివి ప్రతిరోజు మీకు ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రతి కష్టం, శ్రమ, బాధ విషయమై పట్టుదలతో మీకు మొరపెట్టే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా,
ప్రియుల గృహాలలో ఉండే చీకటిని తీసివేయండి దేవా. పాపంలో బంధకాలలో చిక్కుకున్న బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలైన వారు ప్రతి విధములైన రోగముల నుండి, వ్యాధుల నుండి, మొండి సమస్యల నుండి, ఎంతో కాలంగా నయం కాని వ్యాధులతో బాధపడుచుండగా అట్టి వాటన్నిటి నుండి మీరే సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం, సంతోషం లేక బాధపడుచున్న ప్రతి కుటుంబ సభ్యుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ గొప్ప శాంతి, సమాధానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు కేసులతోటి, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కానీ ఎటువంటి విడుదల లేక బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు. అట్టి వారందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి. కోర్టు సమస్యల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులతోటి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారు దేవా. భయాందోళనకు గురవుతున్నారు తండ్రి. పదే పదే ఆలోచిస్తున్నారు. అప్పుల వారు వారిని ఏమంటారో, ఎలా అప్పులు చెల్లించాలో తెలియక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతుండగా ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీరే అప్పులు తీర్చే మార్గాన్ని వారికి చూపించమని, అట్టి సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో సఫలతను అనుగ్రహించండి దేవా. అభివృద్ధి పరచండి తండ్రి. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మమ్మను బాధించి కృంగదీసే సమస్యలు, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, శత్రువుల పన్నాగాలు, పగవారి కుట్రలు, ఇరుకులు, ఇబ్బందులనన్నిటి నుండి మీరే మమ్మను తప్పించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివిధ మానసిక ఆందోళనతో కృంగిపోతున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు తండ్రి. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు దేవా, మీ పైన భారం వేసి ప్రార్థించి ఫలితం పొందుకునే విశ్వాసం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఏ ఏ కారణాల వలన బిడ్డలు వేదనను అనుభవిస్తున్నారో అట్టి వాటన్నిటిని మీరు పరిష్కరించండి దేవా. శోధన సహించే శక్తిని, శోధన జయించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అన్నారు. అయ్యా, అట్టి మెలకు కలిగిన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, నిత్యము ప్రార్థించి వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈనాడు దేవా, మాకెదురయ్యే ప్రతి సమస్య విషయమై మనుషుల వైపు చూడకుండా, వారి మీద ఆధారపడకుండా మీ వైపు చూసే వారిమిగా, మిమ్మునే ఆశ్రయించే వారిమిగా, మీ మీద ఆధారపడే వారిమిగా, మీ యొద్ద నుండి సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకస్తుల వలె సమస్యలకు భయపడక జీవము గల దేవుని బిడ్డలంగా ధైర్యం కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరికీ మీరే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలను మీరు దీవించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంతానం, గర్భఫలం దయచేయమని మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉండే దుఃఖాన్ని తీసివేయండి, బాధల్ని తొలగించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి సహాయం చేయండి. వారి స్థితిని అంతటిని మీరు మార్చండి. బిడ్డలు చేయడానికి చక్కటి పనులను అనుగ్రహించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, ఎందరైతే రోగములతో, వ్యాధులతో, జబ్బులతో, గాయాలతో, నొప్పులతో బాధపడుచున్నారో, మరణ పడకపై ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన మీరు బాగు చేయండి దేవా. హాస్పిటల్లో, ఐసీయూలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో బెడ్స్ మీద ఉంటున్న బిడ్డలందరినీ మీరు ముట్టండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, స్వస్థపరచండి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు. అయ్యా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. సజీవులనుగా కాపాడండి దేవా. ఈనాడు బిడ్డల్ని బాధించే రోగాలను, జబ్బులను, వ్యాధులను, అస్వస్థతను ఇప్పుడే యేసు నామములో గద్దించి
అందించమని పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోద్యోగుల వేధింపుల నుండి, అధికారుల ఒత్తిళ్ల నుండి, పని భారాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూలుకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. కాలేజీకి వెళ్తున్న వారిని, యూనివర్సిటీలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా యవ్వనస్తులు బిడ్డల్ని మీరు దీవించండి దేవా. యవ్వన సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించండి దేవా. మా చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దుష్టుని చేతిలో బిడ్డలు బలి కాకుండా సహాయం చెయ్యండి. అయ్యా బిడ్డల్ని మీరు కాపాడండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. అయ్యా ఏ బిడ్డ కూడా ఇటువంటి అనారోగ్య బారిన పడకుండా మీరే వారిని రక్షించండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదివినవి ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి ప్రవ్వా. పరీక్షలు చక్కగా రాసేలాగున మీరే కృప చూపించమని, ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా పిల్లల పరీక్షల విషయమై తల్లిదండ్రులు కూడా ఎంతో ఆందోళన చెందుతుండగా, టెన్షన్ పడుతుండగా మీరే వారి టెన్షన్ని తొలగించండి దేవా. అయ్యా మరి టెన్షన్ పడకుండా మీకు ప్రార్థించే వారిగా ప్రతి తల్లిని తండ్రిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. గృహాలు లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈ సమయాన అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సొంత గృహాన్ని వారికి అనుగ్రహించండి దేవా. ఈనాడు ప్రవ్వా చేతిలో డబ్బులు లేక గృహ నిర్మాణం జరుపుకోవాలని బిడ్డలు ఎంతో మంది ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు అయ్యా చక్కటి లోన్ శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించండి. ఆ యొక్క ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసుకునేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దింట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు దృష్టించండి దేవా. వారి ఎడల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈనాడు దేవా వారి సమస్యల విషయమై, కష్టాల విషయమై, వారు ఎదుర్కొనే ప్రతి శ్రమ, బాధ కొరకు ప్రియులు ఈ సమయాన కన్నీటితో మొరపెడుతుండగా, అయ్యా బిగ్గరగా రోధిస్తూ మీకు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డల బాధ ఏంటో, వారి శ్రమ ఏంటో, చింతేమిటో, భారం ఏమిటో సమస్తము మీకు తెలుసు తండ్రి. దయచేసి నీ బిడ్డలందరినీ చూచే దేవుడు మీరు. దయచేసి మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి. వారి విశ్వాసానికి తగినట్లుగా బిడ్డల జీవితాలలో గొప్ప కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరూ ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. అయ్యా ఈ దినాన దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. వారిలో ఉండే వేదన, కృంగుదల, నిరుత్సాహాలన్నింటినీ తొలగించండి దేవా. అయ్యా బిడ్డలు మీరు పోషించండి దేవా. వారి అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయమై ఎంతగానో చింత కలిగి ఉంటుండగా వారి చింతలను మీరు తీసివేయండి దేవా. అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున ఎటువంటి ఆలస్యం కాకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈనాడు ప్రవ్వా మేము సమస్యలలో ఉన్నప్పుడు, కష్టాలతో కృంగిపోతున్నప్పుడు మనుషులు మమ్మల్ని వదిలేస్తారు, పట్టించుకోరు. కానీ
మా ఆపదలో ఆదుకొని మా బాధలలో ఆదరించి నెమ్మదినిచ్చే దేవుడవైన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకు కష్టం వచ్చిందని, నష్టాలు కలిగాయని, శ్రమల పాలవుతున్నామని మేము కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా, వాటిని తలుచుకుంటూ రోధించకుండా, భవిష్యత్తులో మా గతేంటి అని ఆలోచించకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ దినమున మా పని జరగలేదని బాధపడుతున్నారో, వారి ప్రయత్నం విఫలమైతుందని, నష్టాలొచ్చాయని కృంగిపోతున్నారో, ఫలానా వర్క్ చెయ్యలేకపోయామని కన్నీరు కారుస్తున్నారో, ఫలానా వ్యక్తి ద్వారా నిందలు అవమానాలు ఎదురైనాయని వారికి జరిగిన అన్యాయాలను తలుచుకుంటూ రోధిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి. బిడ్డలకు చక్కటి అవకాశం మరలా దయచేయమని, గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రియులు చెప్పుకోలేని సమస్యలతోటి, పంచుకోలేని బాధలతోటి, తట్టుకోలేని శోధనలతోటి దుఃఖాన్ని దిగమ్రింగుకుంటూ ఎవరికి చెప్పాలో తెలియక, ఎవరి సహాయాన్ని ఆశించాలో అర్థం కాక, కన్నీటిని తుడిచే మార్గం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ప్రతి బాధ నుండి, సమస్య నుండి, శోధన నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రేపటి దినం గురించి విచారించక, రేపేం తినాలి, రేపేం త్రాగాలి, రేపేం ధరించాలి, రేపటి పరిస్థితులను, కష్టాలను ఎలా తట్టుకోవాలనే చింత కలిగి ఉండక, అనుదిన భారాన్ని మీపై వేసి సంతోషంగా ఉండే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్యలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, అయ్యా మరి భయాందోళనలో ఉండకుండా మీకు ప్రార్థించే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మాకు విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. విరోధంగా మారుతున్న ప్రతి శత్రువును కూడా మీరే మా యొద్ద నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల వ్యసనాలతో కూరుకుపోయి బయటకు రాలేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీ వైపు ఆకర్షించుకోండి దేవా. వ్యసనాల నుండి, బానిసత్వం నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలైన వారిని మీరు దీవించండి. వారి మధ్య కక్షలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. భర్త విడిచిపెట్టిన భార్యని, వారి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉంటుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. మీరే బిడ్డల్ని కాపాడమని, పోషించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు భర్త చనిపోయిన విధవరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడుగా ఉండండి. మీరే వారిని సంరక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన జాబులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎందరైతే బిడ్డలు మీకు ప్రార్థించక, మీ వద్దకు రాకుండా లోక సంబంధులుగా, లోకాశలు కలిగి, లోక స్నేహంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, విశ్వాసులుగా పిలువబడే వారే లోకంలో కలిసిపోతున్నారు, ఆచారాలను చేస్తున్నారు. దయచేసి అట్టి వారితో మీరు మాట్లాడండి. వారి మనసులను మార్చండి దేవా. అయ్యా, ఈనాడు మేము ఇంట ఉన్న, బయట ఉన్న, చర్చిలో ఉన్న, ఎక్కడ ఉన్నప్పటికీ మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా, నమ్మకస్తులంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకాకర్షణలో మేము పడిపోకుండా, లోకులతో కలిసిపోకుండా ప్రత్యేకమైన జీవితం జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. నీ బిడ్డలందరినీ సజీవులకలో ఉంచండి దేవా. ప్రతి బిడ్డకు సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, వాటన్నిటికీ మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచు మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక.
మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.